వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. నదిలా ప్రవహిస్తున్నంత కాలము దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే నీవుగా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలని అనుకుంటావో అప్పుడే నిన్ను నీవు కోల్పోతావు. అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కు వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కు తగ్గటం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాము, కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం. గంజి గురించి చెప్పమంటే ఉన్నవాడి బట్టలకు, లేనివాడి పొట్టకి అన్నాడట. భోజనానికి వేళలు చెప్పండి అని ఓ పండితుడిని అడిగితే లేనివాడికి దొరికినప్పుడు, ఉన్నవాడికి అరిగినప్పుడు అన్నాడట. నీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం నువ్వేనని తెలుసుకుంటే పరిష్కారమైనా దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేనిదే నిన్ను ఎవరూ బాధించలేరు కనుక. రోజుకి నీవు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నీవు మనుషుల మనస్తత్వాన్ని చదవటం మొదలు పెట్టావని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.